ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రాజకీయం వేరు సినిమా వేరు రెండు ఇప్పుడు ఒక్కటి కాలేవు అని. రఘువరన్ డైలాగ్ అనుకుంటే ఇది సినిమాలో ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే కాషాయం పసుపు ఎప్పటికీ ఒక్కటి కాలేదు అనే డైలాగ్స్ అయితే వినిపిస్తున్నాయి. తాజాగా బెక్కవోలులో అనపత్తి అసెంబ్లీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శివరామకృష్ణరాజుని ఆయన అడ్డుకొని ఆయన మెడలో ఉన్న పసుపు జెండాను పసుపు కండువాను తీయించి పక్కన పెట్టించిన తర్వాతే ప్రచారానికి పంపించారు. అంటే బీజేపీని తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోలేకపోతుందా? అదొక్కటో చోటే కాదు, గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇద్దరు కలవలేకపోతున్నారు, బీజేపీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. మరొక అంశం, అదే జిల్లాలో రాజమండ్రిలో పురంధేశ్వరి గారు సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమన్వయ సమావేశంలోనే సమన్వయ లోపం. ఆమె అక్కడ కూర్చొని ఉండగానే వెనకాల ఉన్న ఫ్లెక్సీని చించేశారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆయన బొమ్మ ఎక్కడో చిన్నదేశారు, చివరిలో అసలు పట్టించుకోలేదు అంటూ అక్కడ టీడీపీ నాయకులు ఒక్కసారిగా రివర్స్ అవ్వడం, ఆమె ఉండగానే అంతా అక్కడ చించేయడం, బయటికి తీసుకెళ్ళడం, వాటిని తగలబెట్టడం, నారా రచ్చా చేయడం. నిజంగా ఎప్పటికీ ఎన్నికల దగ్గరికి వచ్చేస్తున్న పసుపు జెండా కాషాయ జెండా రెండు ఒక్కటి కాలేవా? ఆ రెండు కలిసి ఒకే మెడలో ఉండి ప్రచారానికి వెళ్ళలేవా? దీన్ని సర్ది చెప్పడమో సమర్థించడమో లేదంటే వాళ్ళకి సమన్వయపరచడం రెండు పార్టీల వల్ల సాధ్యం అవుతుందా అవదా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి? ఒక రకంగా అది చాలా ఘోరం అనుకోవాలా, దారుణం అనుకోవాలా, లేదంటే పార్టీల మధ్య ఉన్న గ్యాప్ పైన అధిష్టానం కలపాలనుకుంటున్నా వాళ్ళు కలవలేకపోతున్నారా? నిన్న బిక్కువల్లో జరిగిన సంఘటన చూస్తే ఏమనిపించింది? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం దగ్గర ఈ మధ్యన చీమునెత్తులు కరువు అయిపోయినాయేమో అనిపించింది. దేశభక్తి, జాతీయ ఐక్యత ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ పెద్ద ఉద్యమాలు చేసేటటువంటి పార్టీ, దేశమంతా కథ నడిపేటటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేష్టలుడికి చేవలేని దద్దమ్మలాగా తయారైంది అనిపించింది అనమాట. ఎందుకంటే అంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే ఒక్కడు నోరు మెదిపినోడు లేడు. అధికార ప్రతినిధుల నుంచి కార్యకర్తల నుంచి నాయకుల దాకా కనీసం ఏంది ఇది అని తెలుగుదేశం నాయకత్వాన్ని ప్రశ్నించినోడు లేడు, నిలదీసినోడు లేడు. ఇదేదో నార్మల్గా జరిగితే అనుకోవచ్చు, కనీసం ఆ ఏరియా నాయకులైనా మాట్లాడాలి కదా, అక్కడ ఉన్నట్టు తెలుగుదేశం కూడా మాట్లాడాలి కదా, జిల్లా అధ్యక్షుడు అన్న వాళ్ళు మాట్లాడలేదు. అంటే చేసింది తెలుగుదేశం. అదే వాళ్ళ కింద మా వాడేదో పొరపాటు చేసాడులే మేము సెట్ చేస్తాం అదని మాట్లాడాలి కదా. బుచ్చి చౌదరి అక్కడ మాట్లాడలేదు, యువతల పక్కన అనపత్తి నల్లమిల్లి మాట్లాడలేదు. పైగా వాళ్ళ కార్యకర్తలే చేశారు. అదే కాబట్టి అక్కడ జరుగుతున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఆటలో అరటిపండు అనే కంటే కూడా కూరలో కరివేపాకులాగా ఏరేద్దాం అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు తర్వాత ఇప్పుడు అర్జెంటుగా దాన్ని అనేది లోకేష్కి ఏనాడు అద్భుతమైన ఏ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు కాదు, ఆయనకి థ్రెట్ అనేటువంటి పేరుతో జెడ్ కేటగిరీ సెక్యూరిటీలు వీళ్ళు అడిగారని అధికారుల బదిలీలు ఇట్లాంటివన్నీ చేయించుకుంటున్నారు. రేపు మాపు డీజీపీని మార్పిస్తారంట, ఎల్లుండి చీఫ్ సెక్రటరీ మార్పిస్తారంట, వీళ్ళు అడిగేవన్నీ చేసి పెట్టాలి పైన. కింద మాత్రం గ్రౌండ్ లెవెల్లో అట్టకు పనిచేయనియరు. భారతీయ జనతా పార్టీ జనసేన వాళ్ళతో మ్యాన్ పవర్ ఎక్కువ కాబట్టి వాళ్ళతో కలుసుకుని పోతారు. అవును, అదే బీజేపీ వాళ్ళతో అయితే లేదు. ఈవెన్ జనసేన వాళ్ళతో కూడా కొన్ని చోట్ల ఇద్దరి దగ్గర గొడవ జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటుంటే ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మరి తమ నాయకులు పౌరుషం పోయిందో లేకపోతే కార్యకర్తల్లో ధైర్యం పోయిందో ఏందో ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే బెటర్. అంటే అదే ప్లేస్ లో జనసేన అభ్యర్థి జనసేన నాయకుడు ఉండుంటే సీన్ వేరే రకంగా ఉండేది. ఏముందండి, వాళ్ళు కూడా తణుకులో నేను వాళ్ళది తీసి అవతల పడేశారు. ఏం చేశారు? పోతిని మహేష్ వెళ్ళి కూర్చోవాలి అవతల, అంతే. ఏంటంటే ఓవరాల్ గా ఎన్నికలు అయిపోయాక ఆధిపత్యం ప్రదర్శించిన 2014లో చేసింది తెలుగుదేశం. 2014కి ముందు తెలుగుదేశం పని అయిపోయింది అనుకుంటున్న టైంలో అందరూ ఒద్దిగ్గా ఉంటూ 2014 పొత్తులప్పుడు ఇంత గొడవ రాలేదు, సంఘర్షణ ప్రశాంతంగా వెళ్ళిపోయింది. కానీ 5 ఏళ్ల అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు డామినేటింగ్ రోల్ కోసం అని చెప్పేసి భాగస్వామ్య పక్షాలను వెదవలను చేసేటటువంటి ప్రక్రియ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చేస్తుంటే చేష్టలుడి కూర్చుంటున్నటువంటి చావలేని నాయకత్వాలు రెండు పార్టీలకి తయారైన జనసేన బీజేపీ స్ట్రాంగ్ గా మాట్లాడి ఏంది బాబు గారు ఇదేనన్నా మాట్లాడాలి, లేకపోతే కింద స్థాయిలో జిల్లా నాయకుడితో మాట్లాడి ఏంది మీ వాళ్ళు ఎట్ట చేస్తున్నారు ఓవర్ యాక్షన్ అనాలి. పురంధేశ్వర సమక్షం తీసి అవతల పడేస్తే మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఉందంటే అంటే ఆవిడ అర్జెంట్ గా ఎంపీ అయిపోయి కేంద్ర మంత్రి అయిపోవాలనుకుంటుంది తప్పించి అక్కడేమి పార్టీ పరువు ఆలోచించట్లేదు. ఆ తర్వాత రోజు వెళ్ళి చంద్రబాబు గారితో పడుకుంది. అదేమంటే ఏంటి కార్యకర్తలు ఎవడో చేసాడు తప్ప. ఇంకా అట్లాంటప్పుడు రేపు పొద్దున్న జనం మాత్రం నిన్ను ఎందుకు ఆదరిస్తారు? ఇవాళ కార్యకర్త ఎట్ట చేసినోడు రేపు పొద్దు నీకు ఓటేపిస్తాడా? అప్పుడు నీ పార్టీ పరువు తీశాడు, నిన్ను పరువు తీస్తున్నాడు. అయినా కూడా మాకేమి సిగ్గు ఇది ఏమీ లేదు, మేము గట్టిగా మాట్లాడమంటే ఎట్లాగా?
సీరియస్ గా ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్నించలేకపోతే ఎట్లాగా? భారతీయ జనతా పార్టీని టీడీపీ నాయకులు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు? పొత్తు పెట్టుకున్న లోపం ఎక్కడ జరిగింది? నాయకుల దగ్గర కాదు, అది కార్యకర్తల దగ్గర ఉన్నటువంటి లోపం. నేను చాలాసార్లు చెప్పాను, జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్యన అనుసంధానం కలపడం అంత సులభం కాదు. ఎందుకంటే సుదీర్ఘకాలపు ఘర్షణ వాతావరణం కమ్మ కాపుల మధ్యన ఉండటం వల్ల ఒకప్పుడు దాన్ని ఇప్పుడు ఎప్పుడు కలిశారు, వాళ్ళు సపోర్ట్ చేశారు అంతే. అప్పుడు కలిసి పోటీ చేయలేదు కదా. అప్పటికి జనసేనకి ఏముందని బలం? 2014లో కలిశారు. అదే జనసేనకి ఏముందని బలం? ఇన్ని గొడవలు జరగలేదు కదా. జనసేనకు అప్పుడు సీన్ ఏం లేదు కదా. నేను అంటుంది అదే, జనసేన అప్పటికి పార్టీనే ఎస్టాబ్లిష్ కాదు కదా, అప్పుడే పెట్టుకున్న పార్టీ. నాయకత్వ గణం ఎక్కడుంది? అప్పుడు టీడీపీ ఇదే బీజేపీని యాక్సెప్ట్ చేసింది కదా. నేను ఇందాకనే చెప్పింది అదే. భారతీయ జనతా పార్టీ అనేటువంటిది 2014లో వాళ్ళకి అవసరమైంది. ఎందుకు? 2 సార్లు వరుసనే ఓడిపోయారు, 2004, 2009లో. కాబట్టి మా బతుకేంటి అనుకుని భయపడుతున్నటువంటి సందర్భంలో మోడీ ఇంపాక్ట్ తో భారతీయ జనతా పార్టీ పేరుతో మనం ముందుకెళ్లాలని నాయకుడు ముందు చెప్పడం వల్ల కన్విన్స్ అయ్యారు వాళ్ళు. అయితే ఆ తర్వాత ప్రారంభమైనటువంటిది సోషల్ మీడియా ఇంపాక్ట్ అన్నటువంటి పెద్ద ఎత్తున. ఏంటి అంటే అంతకుముందు నాయకుల లెవెల్లో ఏదన్నా సంఘర్షణ వాతావరణం ఉన్న పత్రికల్లో వాళ్ళ పత్రికల్లో రాయిపించుకోవడం తప్పించి, అది కూడా ఎక్కడో లోపల కథనాలుగా తప్పించి అటాకింగ్ కథనాలు ఉండేవి కాదు. ఇప్పుడు తర్వాత 2019 తర్వాత ఏమైపోయిందంటే 18 తర్వాత భారతీయ జనతా పార్టీని దొంగం చేసి చూపెట్టి ప్రతిరోజు పొంకాను కథనాలు రాసి అసలు నరేంద్ర మోడీ అనేవాడి దేశానికి పనికిరాడని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం వాళ్ళ మీడియా చేసింది. దాన్నే సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ టీం అంతా హైలైట్ చేసింది. అయితే తెలుగుదేశం సోషల్ మీడియా టీం పెయిడ్ టీం ఉంటుంది, పార్టీ వీరాభిమానులు ఉంటారు, 2 టీంలు ఉంటాయి. వాళ్ళు గట్టిగానే బూతులు తిడతారు, దుర్భాషలాడతారు, నాటు కామెంట్లు చేస్తారు. అయితే దానికి కౌంటర్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా స్ట్రాటజిక్గా వెళ్ళేవాళ్ళు. వాళ్ళు తిట్టని వీళ్ళు కూడా బూతులు తిట్టకుండా విధానపరమైనటువంటి వ్యవహారాలతో ఆన్సర్ చెప్తూ వచ్చేవాళ్ళు. తద్వారా అంటే మీరు ఎదురుగుండా వాడు కొడతానా కొడక అంటూ వచ్చినప్పుడు, ఎందుకు కొట్టాలయ్యా నువ్వు? కొట్టాలంటే నీకు ఈ లక్షణాలు ఉండాలా, నువ్వు ఎంత మగాడు అయితే ఇట్లా చేయాలా, ఫస్ట్ నీ ఇంట్లో వాళ్ళని కొట్టాలా, తర్వాత నా దగ్గరికి రావాలి, ఇట్లా మాట్లాడారు అనుకోండి, లోపల కొత్త ఉడికిపోతుంటుంది. అలా కాకుండా మనం కూడా కర్ర తీసుకుంటే అటు ఇటు అనేది తేలుతుంది. బీజేపీ వాళ్ళు అట్లా చేయరు. అవతలోడు మీదకి వచ్చినటువంటి సందర్భంలో కూర్చోబెట్టి వ్యవహారం చెప్తుంటారు అనమాట. ఎందుకు చేయాలని ఆర్గ్యుమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీ ఆర్గ్యుమెంట్ ముందు తెలుగుదేశం వీక్ అయిపోయింది. ఏది దేశం పాడైపోయింది, రాశనం అయిపోయింది, నరేంద్ర మోడీ వాళ్ళు ఎట్ట అయిపోయింది అట్ట అయిపోయింది అనేటువంటిది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు కానీ బీజేపీ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు. దాంతో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గానే ఉన్నారు ఆ క్యాడర్. అది తెలుగుదేశం పార్టీకి అప్పుడు అంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, మేము చెప్తే పవన్ కళ్యాణ్ వెదవ అంటే వెదవ అనుకోండి, మంచోడు అంటే మంచోడు అని, చిరంజీవి మంచోడు అంటే మంచోడు, మేము చెడ్డోడు అంటే చెడ్డోడు అని. అదొక సైకలాజికల్ ఫీలింగ్ కాదు, అదొక డామినేటింగ్ నేచర్ అంతే. వాళ్ళు పుట్టుకతో వచ్చినటువంటి డామినేటింగ్ నేచర్ని అదే కంటిన్యూ చేస్తారు. మిగతా అలా కాదన్నటువంటి వాళ్ళు అందరినీ దుర్మార్గుల కిందని చిత్రీకరిస్తారు. వ్యక్తిత్వ దూషణ, వ్యక్తిగత హననము, వ్యక్తిగత దూషణ ఇవన్నీ జరుపుతారు. ఇది భరించలేక వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయింది జనసేన. భారతీయ జనతా పార్టీ అట్లా కాంప్రమైజ్ కాల, దాని ఇంపాక్ట్ ఇప్పుడు కనబడింది. అనపత్తి వరకు ఒకసారి మనం లోపం ఏంటి అనేది విశ్లేషించుకుంటే, ఆయన ప్రచారం చేసుకుంటున్నారంటే ఆయన అఫీషియల్గా బీజేపీ ప్రకటించింది కాబట్టి శివరామకృష్ణరాజు గారు ప్రచారంలోకి వెళ్తున్నారు. ఓకే, ఆయన మాజీ సైనికుడు అయినా సరే ఒక రకంగా నిన్న జరిగింది చాలా అవమానం. ఆ వీడియో చూస్తుంటే చాలా అవమానంగా అనిపిస్తుంది. ఓ పక్కన అలమిల్ రామకృష్ణారెడ్డి కూడా అతను పసుపు కండువా కప్పు అతను ప్రచారం అతను చేసేసుకుంటున్నాడు. ఏంటి, నాకు హామీ ఇచ్చేశారు, ఈ సీట్ నాదే అనేది కార్యకర్తలు చెప్పుకున్నాడు, ఆయన తిరుగుతున్నాడు. ఇలా ఎవరి ద్వారా వాళ్ళు ప్రచారం చేసుకుంటే నాకు కార్యకర్తలు కూడా అన్నది ఆ వీడియోలో, నామినేషన్ అయిన తర్వాత మీరే నామినేషన్ వేస్తే మీ వెనకాల మేమే తిరుగుతాం, లేదంటే మేము తిరగం, మీరు అప్పటి వరకు కండువా తీసేయండి అని. ఈ అయోమయానికి పుల్ స్టాప్ పెట్టాల్సింది ఎవరు? 2 పార్టీల్లో పెట్టాల్సింది చంద్రబాబు నాయుడే. ఎందుకంటే ఇప్పుడు గొడవ చేస్తుంది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు కాదు కదా. బీజేపీ వాళ్ళు తోడు రాకపోయినా తమ ప్రచారం తాము చేసుకెళ్తున్నారు. అదే ఆపాల్సింది ఎవరు? చంద్రబాబు. మొన్న నల్లమిల్లి కలిశాడు, చెప్పాలి కదా, నువ్వు కాదయ్యా అతనిది, నువ్వు ఈసారి అతను గెలిపించాను. ఇప్పుడు వర్మకి చెప్పలా, నువ్వు పవన్ గెలిపించి తీసుకురావాల్సిన బాధ్యత నీదని. మరి బీజేపీ అంటే అంత వేరితనం ఎట్లయిపోయింది? అంత వేదవల్లాగా ఎందుకు కనబడుతున్నారు బీజేపీ వాళ్ళు? అంటే మోడీతో మేము కాంటాక్ట్లో బాగానే ఉంటే సరిపోతుంది, ఇక్కడ పురంధేశ్వరం మమ్మల్ని ఏమందో, మేమేం చెప్పినా పడి ఉంటుందని వాళ్ళ ఉద్దేశం. కనీసం బీజేపీ అని అడగాలి కదా, అవమానం జరిగింది, మీరు మీ అభ్యర్థిని ఆపండి అని చెప్పి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా 300 మంది అయిపోయారు. కాబట్టి వాళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళ నాయకత్వం మాట్లాడట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే 2 బానిసలు ఇప్పుడు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ అనే ఒక ఆయన బానిసత్వం చేస్తున్నాడు, వీళ్ళు ఒక బానిసత్వం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలు ఇప్పుడు తణుకులో నిన్న కొట్టుకోబోయారు, అవును. అయినా కొట్టబోయారు. అట్లాగే మొన్న దగ్గరకు కూడా రానిలేదు, వేదికలు కూడా ఎక్కనిలేదు చాలా చోట్ల. అవును. అయినా సరే కార్యకర్తలు అది కనుక మీరు మమ్మల్ని కనుక ఏమన్నా అన్నారంటే మిమ్మల్ని వైసీపీ కోవట్లు అంటాం, తోసేస్తాం అంటాడు ఆయన. అట్లాగే ఖచ్చితంగా చంద్రబాబు లేకపోతే అసలు రాష్ట్రం ఏమైపోతుందో కాబట్టి నేను దేశం కోసం రాష్ట్రం కోసం ఆలోచించానంటాడు ఆయన. పురంధేశ్వరి వచ్చేటప్పటికి దేశం బాగు కోసం అని చెప్పేసి మేము ఇదంతా చేస్తున్నాం ఆవిడ చెబుతుంది. కరెక్టే. మరి ఇప్పుడు నువ్వు దేశం కోసం నువ్వు రాష్ట్రం కోసం అంటే మరి తెలుగుదేశం పార్టీ ఎవరి కోసం చేస్తుంది? అది వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ గారు? రాష్ట్రం కోసం వాళ్ళిద్దరే త్యాగం చేయాలా? అసలు త్యాగం చేయాల్సింది ఎవరు? ఈసారి పవర్ పోతే సర్వనాశనం అయ్యే పార్టీ ఎవరు? తెలుగుదేశం కదా. మరి వాళ్ళకి లేనటువంటి ఫీలింగు వీళ్ళిద్దరికి ఏంటి? వీళ్ళ కార్యకర్తలకు అవమానం జరుగుతున్నా, కార్యకర్తలు వేరు మేము వేరు అనే స్టేజ్కి వచ్చేసారు. అంతమించి ఏం లేదు. కార్యకర్తలు ఇప్పుడు లేకపోతే అతను అడిగింది కరెక్టే కదా, పోతిన మహేష్ అడుగుతుంది ఏంటి? ఇన్నేళ్ల నుంచి చేశాక నువ్వు ఎట్ట తీసేస్తావు? అసలు అర్థమే ఉంది దాంట్లో? త్యాగాలు మనమే ఎందుకు చేయాలని కదా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నది. త్యాగం చెయ్యి, నువ్వు దానికి ఒక లిమిట్ ఉండాలి కదా. నీకు బలమైన సీట్లు మొత్తం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి పనికిరాని సీట్లు నువ్వు తీసుకుంటే ఇంకా త్యాగం ఎందుకు అవుతుంది అందులో? బేసిక్ గా పైగా వర్మ ఎన్ని మాటలు మాట్లాడాడు ఇప్పుడు, సరే చెప్పాడు కానీ ఏంటి అక్కడ నామినేషన్ తందే కదా. అక్కడ ఉన్న జనసేన కార్యకర్తల పరిస్థితి ఏంటి? బతుకేంటి వాళ్ళ పిఠాపురంలో? వర్మ చెప్పినట్టు నడుచుకోవాలి. ఇంకెందుకు వీళ్ళు పార్టీని నడుపుకోవడం, పార్టీని నమ్ముకోవడం? ఇద్దరి మధ్యన సమన్వయం అంటే, ఇద్దరితో స్నేహం అంటే ఒకళ్ళకొకళ్ళు ఏరా అంటే ఏరా అనుకునేటట్టు ఉండాలి కానీ ఒకడు ఏరా అంటే రెండో వాడు అయ్యా బాబు కాలిని కాలుమొక్తో బాంచిందో రానల్లా. కాబట్టి అదేంటంటే ఒక అతుకుల బొంత సెటరైట్ చేసే ప్రయత్నం చేయట్లేదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతున్నారు నాయకులు. ఓటర్లు అట్టాగే మా వెనకాల పడొచ్చేస్తారు, కార్యకర్తలు మా వెనకాల పడొచ్చేస్తారు. కార్యకర్తలకు అవమానం జరిగితే మాకేం సంబంధం అనేటువంటి ధోరణిలో ఉన్నారు. మరి అది వాళ్ళ పార్టీలకు మంచిగా చెడు అంటే నా దృష్టిలో అయితే చాలా నీచం. ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి తేడా వస్తే సంయమని లెగిసేటటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమైపోయారో తెలియట్లా. తమ నాయకుడికి చిరంజీవికో పవన్ కళ్యాణ్కో చిన్న అవమానం జరిగిందంటే భయ్యమని లేచేటటువంటి వాళ్ళు డైరెక్ట్ గా తమను తంతంటే దిక్కుమొక్కు లేకపోవడం ఏంటో అర్థం కావట్లేదు. అంటే కొట్టుకోవాలని చెప్పను నేను. కనీసం వాళ్ళ నాయకుల దగ్గర ఏం సార్ ఇది మన బతుకని నిలదీయాలా, వాళ్ళ చేత గట్టిగా అడిగించాలా, సమన్వయ కమిటీలు ఎందుకు నాలుగు గీసుకోవడానికి అని మాట్లాడాలా? ఎవడు ఏం లేదు, తెలుగుదేశం వాళ్ళు ఎట్టా చెప్తే అట్టగా పడి ఉండటం, తెలుగుదేశం చెప్పినట్టు వెంటే బ్రతకడం, లేకపోతే ముసుకుని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం. ఇదే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి. ఒక అసెంబ్లీ అభ్యర్థి విషయంలో అలా జరిగింది అనుకుంటే పార్టీ చీఫ్ దగ్గర కూడా రాజమండ్రిలో నిన్న అలా జరగడం, ఆ ఫ్లెక్సీలు చించేయడం, ఇవన్నీ నిజంగా భారతీయ జనతా పార్టీ లోపం అందులో చూడాల్సిన అవసరం ఉందా? మూడు పార్టీలు కలిసినప్పుడు సమానంగా ఉండాల్సింది బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడో ఒక మూల చంద్రబాబు గారు బొమ్మ వేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కోపం రాదా? అంటే ముందు వాళ్ళని ప్రిపేర్ చేయకుండా కలిసిపోయి పొత్తులు పెట్టేసుకుని ఇప్పుడు సమన్వయం సమావేశాలు పెడుతున్నాం మీరు రండి అంటే ఇలాంటి వివాదాలు జరగవా? మొన్న మొట్టమొదటి రోజున మోడీ సభ జరిగింది. అక్కడ ఏం కనబడింది వెనకాల? ఎన్డీఏ నరేంద్ర మోడీ బొమ్మ పెద్దది కనబడింది. అవును. అతని పేరు ఏంటి, నడ్డా బొమ్మ కనబడింది. చంద్రబాబుది పవన్ కళ్యాణ్ ఇంత బొమ్మలు వేశారు. అప్పుడు మరి ఎవరిననాలా? చంద్రబాబు సమక్షంలో కదా జరిగింది. మరి దానికి ఎందుకని లేదు అక్కడ? ఎందుకు తిరగబడాలి? అది ఎన్డీఏ సమావేశం. అదే ఇది కూడా ఎన్డీఏనే కదా. ఎన్డీఏలోంచి బయటకు వచ్చారేంది? ఇది ఎన్డీఏ సమావేశమే కదా. నెంబర్ 1. రెండోది అక్కడ తన ఎదురుగుండానే అవన్నీ చించి అవతల పడేస్తున్నా నవ్వుతా కూర్చున్నది పురంధేశ్వరి. అది చూసి అనపర్తిలో నిన్న చేశారు, అట్లా చేశారు. బేసిక్ గా నేను ఇంతకు ముందు కూడా చెప్పా, 2018 ఎన్నికలప్పుడు చెప్పా ప్రత్యేకించి, కాంగ్రెస్ తెలుగుదేశం ఓటర్లు సైకలాజికల్ గా కలవలేరు, కార్యకర్తలు సైకలాజికల్ గా కలవలేరు ఇప్పటికిప్పుడు అని. అప్పుడు కలవలా, మొన్నటిసారి కలిశారు. ఏది అది కూడా కాంగ్రెస్ కి దాసోహం అన్నారు తెలుగుదేశం కార్యకర్తలు తెలంగాణలో. అంటే వీళ్ళు మొత్తం విరమించుకున్నారు కదా, పోటీ తప్పుకోవడం వలన కలిశారు. అంతే. వాళ్ళిద్దరికే మనస్తత్వం అక్కడ వర్తించదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే చెప్తున్నా నేను. సైకలాజికల్ గా 18-19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీజేపీ వాళ్ళకి ఇష్టమే, బీజేపీ అంటే తెలుగుదేశానికి ఇష్టమే. ఎందుకంటే అంతకుముందు పవర్ లోకి రావడం, 2014లో పవర్ అంటే 2 సార్లు చంద్రబాబు అధికారంలోకి వచ్చింది ఓన్లీ బికాస్ ఆఫ్ బీజేపీ. అంతకుముందు ఏముందని, అంతకుముందు తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసింది, లేకపోతే విడిగా పోటీ చేసింది, అది వేరు. అంటే సింగిల్ గా చేసింది లేదనుకోండి. కానీ చంద్రబాబు గెలిచిన 2 సార్లు కూడా బీజేపీ పొత్తుతోనే. బీజేపీ పొత్తుతో ఒకసారి ఓడిపోయాడు కూడా 2004, కానీ మెజార్టీ గెలిచినట్టే.
కాబట్టి ఆ కాన్సెప్ట్తో ఒకళ్ళకొకళ్ళకి అనుసంధానం ఉండేది. కానీ 18 తర్వాత మాట్లాడిన భాష అందరినీ టచ్ చేసింది. 19లో విడిపోయినప్పుడు మతోన్మాద పార్టీ అది ఇదని మాట్లాడాడు, ఎక్కువ దుర్భాష లేదు, మతము ఇంతవరకే మాట్లాడాడు. 18 తర్వాత మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగాడు. నరేంద్ర మోడీ తల్లి చెల్లి అసెంబ్లీలో ఎక్కడ పడితే అక్కడ నరేంద్ర మోడీకి నల్ల బ్యానర్లు పంపించడం, నల్ల బ్యాడ్జీలు పంపించడం, బెలూన్లు పంపించడం, మామూలుగా రచ్చ చేశారు. ఏడాది పాటు భారతీయ జనతా పార్టీని వెంటాడారు. ఆ తర్వాత పోనీ కలుసుకోవడానికి తగిన వాతావరణం ఏ రోజు ఉంది? గత 4 ఏళ్ల నుంచి కూడా నిందించుకుంటానే ఉన్నారు తెలుగుదేశం బీజేపీ. అట్లాంటప్పుడు ఇవాళ అకస్మాత్తుగా ఎట్లాగా మారిపోతారు? నాయకులు పొత్తు అనగానే మారరు అన్నప్పుడు నువ్వు పొత్తు పెట్టుకునేటప్పుడే క్లియర్గా ఉండాలి. లేదు అవతల తప్పు చేస్తున్నారు, ఏందండి ఇది అని నిలదీయట్లేదు. నాయకత్వం కళ్ళెదురుగుండానే బ్యానర్లు చించి అవతల పడేస్తే దిక్కు లేకపోతే అనపర్తిలో ఇప్పుడు జరిగింది, రేపు పొద్దున మిగతా చోట్ల ఏముంటుంది? ఎక్కడ ఇప్పుడు జరుగుతోందంటే సుజనా చౌదరి చోట్ల నో ప్రాబ్లం, సీఎం రమేష్ చోట్ల నో ప్రాబ్లం, ఈ 2 చోట్ల బాగానే ఉంది. పురంధేశ్వరి దగ్గర కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు. అక్కడ నరసాపురంలోనూ ఎవరు సహకరించట్లేదు తెలుగుదేశం వాళ్ళు బీజేపీకి. మరి ఇంకేంటి అక్కడ? వరప్రసాద్కి సహకరించట్లేదు తిరుపతిలో, ఎక్కడ తెలుగుదేశం వాళ్ళు బీజేపీకి సహకరించట్లేదు, ఇది క్లియరు. మరి అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు క్లియర్ గా కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. అది లేదు అనుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ ఓటర్లు అయితే ఈ అవమానాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ సింపథైజర్స్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకా సీముని ఎత్తురు లేని సిగ్గు ఎగ్గు లేనివాడు ఎవడన్నా ఉంటే గనక అట్లా అనుకోవాల్సిందే గాని ఇక్కడ క్లియర్ గానే ఉన్నారు. అప్పుడు ఇంకేం మాట్లాడాలి వాళ్ళు? దీని పర్యవసానం ఎలా ఉంటుంది ముందు ఇంకా ఎన్నికల దగ్గర పడే టైంలో బీజేపీ నాయకుల నుంచి కూడా ఏమన్నా ఒక బయటకు వస్తుందా? ఒక భావోద్వేగం లాంటిది. చెప్పాను కదా, బలమైన నాయకులు ఎవరు లేరు, ఉన్నోళ్ళని తొక్కేశారు పక్కకి, వాళ్ళ వాయిస్లు ఉండవు కాబట్టి ఏం ఉండకపోవచ్చు. ఓవరాల్ గా భారీగా నష్టపోయేది ఎవరు 3 పార్టీల్లో అంటే రేపు ఈ ముగ్గురు ఇట్లా చేయడం వల్ల లబ్ధి పొందుతారు. అంటే తెలుగుదేశం డామినేటెడ్ రోల్లో ఉంటే అప్పుడు జనం ఓట్లు వేస్తారని భావించుతుండొచ్చు. ఎవరికి వేస్తారు? కూటమి, టీడీపీకి. ఆ కూటమికి. అప్పుడు వ్యక్తిగతంగా నష్టపోయేది ఎవరు? పార్టీలు పోతుంది, వాళ్ళ కర్మ అది. ఇప్పుడు అప్పుడు ఇంకా పెట్టుకున్నప్పుడు వాళ్ళ పార్టీని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాక ఇంక కొత్తగా ఫీల్ అయ్యేదే ఉంది అందులో. ఇంకా అప్పుడు 10 సీట్లు 10 అసెంబ్లీ సీట్లు 6 పార్లమెంట్ స్థానాలు తీసుకుని ఒక ఉపయోగం ఏముంటది? అవును, గెలిస్తే వచ్చినట్టు, గెలకపోతే పోయినట్టు. అంటే ఒక రకంగా గెలిపించాల్సిన బాధ్యత కూడా టీడీపీ మీదే ఉంది, చంద్రబాబు మీద. గెలిపించే బాధ్యత వీళ్ళిద్దరే అన్న తీసుకుంటారేంటి? తీసుకోరు కదా. మేము ఇచ్చేసాం, తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుగులు కావండి అని ఉంటది. దీని మీద కేంద్ర అధిష్టానం బీజేపీ అధిష్టానం ఏమి మాట్లాడదా? ఇన్వాల్వ్ అవ్వదా? ఎందుకు అవుతుంది? అసలు వాళ్ళకి ఎవరు చెప్పారు కంప్లైంట్? ఎవరు చెప్పాలి? రాష్ట్ర నాయకులు చెప్పాలి. ఎవరున్నారు చెప్పడానికి? ఏపీ చీఫ్ కళ్ళ ముందే జరిగిన ఘటనలు, ఆవిడ మారుమూల ప్రాంతంలో జరిగిన ఘటనలు కాదు. పోలీస్ దెబ్బ లాంటిది ఆవిడ పరిస్థితి. పోలీస్ దెబ్బ బయటికి ఎవడు కనబడదు. అట్లాగే ఆవిడ కళ్ళెదురుగుండా జరుగుతుంది, ఆవిడే తీసుకొచ్చింది పొత్తు వైపుకి. ఇప్పుడు ఆవిడే ఫేస్ చేస్తుంది. అధిష్టానం చెబుతూ నువ్వే కదమ్మా తెలుగుదేశంతో పొత్తు అన్నావు అంటారు. నువ్వే సర్దుకు వెళ్ళి సర్ది చెప్పుకో అంటారా? అంటే మింగాలేక కక్కలేక అన్నట్టు ఉంటుంది బీజేపీ పరిస్థితి. రైట్, చూద్దాం. జరుగుతున్న అవమానాలు కానీ లేదంటే అవి దారుణాలు అనొచ్చు, ఘోరాలు అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీకి ఒక గట్టి దెబ్బ అవుతుందా? దాని నుంచి కోలుకొని సమన్వయపరచడం, మళ్ళీ టీడీపీ బీజేపీ కలిసి వెళ్ళడం అనేది, అంటే ఇష్టపూర్వకంగా కలిసి వెళ్ళడం కార్యకర్తలతో అనేది సాధ్యమవుతుందా? చూద్దాం.